జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఆయన్ని జైల్లో నిర్బంధించి కేంద్రంతో ఎంతో కొట్లాడి ఆయనకి దమ్మున్న మొగాడుగా బయట వచ్చి ఎన్నో శ్రీరాముడు పడినటువంటి కంటే ఎక్కువ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారని చెప్పని మేము అందరికీ తెలియజేసుకుంటూ ఆయన పడిన కష్టంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అనుసరించే మేమంతా ఆయన పడిన కష్టంలో 10% కూడా మేము కష్టం పడడం లేదు. మా జీవితంలో ఈ 5 సంవత్సరాల్లో 90 రోజులు ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 90 రోజులు మాది కాదు అని చెప్పని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యి స్థిరంగా నిలబడున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం 90 రోజులు ఈ జీవితాల్లో మావి 90 రోజులు కావు. మీరు ఎటువంటి కష్టాలు పడినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిలబడున్నాం. కాబట్టే ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నా, ఎన్ని రౌడీజాలు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా ఎదుర్కొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మీ మీద గలం విప్పుతున్నారంటే, మీరు చేసే అక్రమాలు బయట పెడుతున్నారంటే దానికి కారణం ఎటువంటి పరిస్థితులైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇక్కడైనా మీరు ఆలోచన చేయండి. మీరు ఈ రెడ్ బుక్ లో పేర్లు ద్వారా మీరు డైవర్షన్ చేసుకుంటూ ఒక్కొక్క పేర్లు రాసుకుంటా పోతున్నారు. మేము రేపు 2029లో మీరు ఇలాంటి అక్రమాలు ఎన్ని అన్యాయాలు చేసినా కూడా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వచ్చి బౌన్స్ అయ్యి వచ్చి జగనన్న 2.0 అనే దాంతో బౌన్స్ అయ్యి వచ్చి ఏదైతే రాష్ట్ర ప్రజల్ని మీరు నిజంగా ఇబ్బంది పెడుతున్నారో ఈ రోజు రెడ్ బుక్ కేవలం రాజకీయ కక్షల కోసమే వాడుతున్నారు.